అయ్యయ్యో, ఏమండి, అచ్చం అసలు నిఖాసైన బంగారమే అనుకుంటారు. తేడా కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. తేడా తెలియకూడదనే కదా ఆర్డర్ చేసి చేయించింది. అవును. సరే 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 సరే, మనకు టైం లేదు, త్వరగా ఇది మార్చి వెళ్ళిపోదాం. ఇవ్వు. ఇదిగోండి, ఇవి తీసుకోండి. ఈ ఒరిజినల్ నగని లోపల వేయి. ఇవ్వండి ఇవ్వండి. సక్సెస్. ఇదిగోండి, ఇవ్వు. జాగ్రత్తగా రండి. హే, నువ్వు చెప్పిన ప్లాన్ అసలు వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అయ్యేలా చేస్తాను. ఆ సంజయ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను, వాడు వస్తాడంటావా? రాకుండా ఎక్కడికి పోతాడు? వస్తాడు. అలా వచ్చేలా చేయాల్సింది మనమే. నాకు రక్తం మరిగిపోతుంది. వాడు రాగానే అక్కడే నిలబెట్టి చిత్త కొట్టాలనిపిస్తోంది. వస్తున్నాడు చూడవే ఆ విధవా. నువ్వు సైలెంట్ గా ఉండు. నిన్ను చూస్తే ప్లాన్ అంతా అర్థమైపోయేలా ఉంది. కొంచెం కూల్ గా కామ్ గా ఉండు. ఓకే, నువ్వే మాట్లాడు. ఏంటి సత్య, నాతో పెట్టుకుంటే ఇప్పటికైనా పరిణామాలు ఎలా ఉంటాయో నీ మొద్దుబుర్రకు ఎక్కిందనుకుంటా. మా అక్కని అడ్డం పెట్టుకుని మీ అమ్మా నాన్నల్ని గెస్ట్ హౌస్ నుంచి ఎలా ఖాళీ చేయించానో, అది ఎలా ప్లాన్ చేశానో చూసావుగా. నిజంగానే పక్కోడి సంసారాన్ని కూల్చడంలో నిన్ను మించిన వాడు ఎవరైనా ఉన్నారా? అవును, మనిద్దరి మధ్య కదా డీలింగ్. ఈ పిల్లెందుకు మధ్యలో? నాకు ఒక విషయంలో చిన్న డౌట్, కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే డిస్కస్ చేద్దామని దాన్ని పిలిచాను. అవునా? ఈమె సలహాలు విన్నావంటే ఉన్న పరువు ఊడి చేతికొస్తుంది. లేదు, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పేసింది. డబ్బులు ఇవ్వమని సంజయ్ గొడవ పెడితే గనక ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పమని చెప్పేసింది. ఓ పర్వాలేదే, అంటే మీ ఇద్దరికి నన్ను హ్యాండిల్ చేయడం రావట్లేదన్నమాట. నీ సోదంతా ఆపు. ఇకపై నువ్వు మా జీవితాల్లోకి ఇంటర్ఫీర్ అవ్వద్దు. అర్జున్ కి దూరంగా వెళ్ళిపోవాలి. దానికి నీకు పర్మనెంట్ సెటిల్మెంట్ గా ఏం కావాలో చెప్పు, అదే ఇస్తాను. ఇప్పుడే చెప్పు. అదేంటో అడిగి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. డబ్బులు ఇవ్వడానికి డిసైడ్ అయిపోయావా? ఎంత ఇస్తావో నువ్వే చెప్పు మరి. నేను క్యాష్ ఏమి ఇవ్వలేను సంజయ్. మా బీరువా లాకర్లో ఉన్న మొత్తం నగలన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను. అవెంతుంటాయి? ఒక 100 సవర్లుంటాయి. 100 సవర్లా? సరిపోవే. రేయ్, చాలకపోవడం ఏంట్రా? బంగారందరూ ఆకాశాన్ని తాకుతోంది, అదే చాలా ఎక్కువ. ప్రింటింగ్ మిషన్ ఉందనుకున్నావా? మేము ఇవ్వగలిగిందైతే ఇంతే. నీ గోలంటి మధ్యలో నీ సొంతాస్తి ఏదో ఇస్తున్నట్టు బిల్డపిస్తున్నావు. కళ్యాణి, నువ్వు కొంచెం కామ్గా ఉండు. కామ్గా ఉండు. కూర్చో కూర్చో. నేను చేయగలిగే సెటిల్మెంట్ ఇదే సంజయ్. ఓకే అంటే తీసుకొచ్చేస్తాను. కానీ ఆ తర్వాత నువ్వు మా ఇంటి వైపు అస్సలు రాకూడదు. అర్జున్ విషయాల్లో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. నువ్వు అంత చించుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మనసు మారేలోపే ఆలోచించుకో. సరే, డీలోకే. కానీ సత్య, ఎప్పట్లాగే నన్ను బురుడి కొట్టించి ఇరికించినట్లే ఈసారి కూడా అలా చేశావో, ఆ తర్వాత జరిగే కష్టాలకి నష్టాలకి నీ జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. నీ కుటుంబంతో కలిసి నడి రోడ్డుపై నిలబడతావు. పిచ్చిదానిలా బిచ్చమెత్తుకుంటావు. దానికి 100% గ్యారెంటీ. ఇదంతా నీ అనవసరమైన ఆలోచన. నీకు డీల్ ఓకేనా కాదా? డీల్ ఓకే. అయితే ఇంక బయలుదేరు. రాత్రికి ఇంటికి వచ్చి నగలు పట్టుకునేళ్ళు. నా గురించి నువ్వు దిగులు పడకు. నా ప్లాన్ క్లిక్ అయితే నేనెళ్ళి ఫారెన్ లో సెటిల్ అవుతా. నువ్వెక్కడికైనా వెళ్ళి చావరా. ఇకపై సత్యని బెదిరించకు. ఏంటి సత్య, నీ ఫ్రెండే ఎక్కువ ఎగురుతుంది, కాస్త అదుపులో ఉండమను. బయలుదేర్రా. సరే, ఓకే ఓకే. సత్య,
నైట్ వస్తాను. ప్రస్తుతానికి బాయ్. ఆ?